లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ రాఘవరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఏపీ శాఖ అధ్యక్షులు. శ్రీ బొడకుంటి వెంకటేశ్వర్లు గారు, శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు, అలాగే ప్రముఖ టీఆర్ఎస్ నేత. ఇక శ్రీ గౌతమ్ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇక ముందుగా కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని శ్రీ వెంకటేశ్వర గారు తెలియజేస్తారు. వెంకటేశ్వర గారు చెప్పండి, కేసీఆర్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సందేశం ఇవ్వండి. ఈరోజు కేసీఆర్ గారి యొక్క జన్మదినం ప్రధానంగా తెలంగాణ సాధన కొరకు వారు ప్రాణం అంచులోకి వెళ్ళి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగిన తర్వాత గత ఈ 19 మాసాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుండడం వల్లనే ఇవాళ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే వరంగల్ ఉప ఎన్నికల్లో కానీ, ఎంపీ ఉప ఎన్నికల్లో కానీ, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ గతంలో ఏమీ లేని గ్రేటర్ హైదరాబాద్లో 0 నుంచి 99 స్థానాలు విజయం సాధించి పెట్టారు. అదేవిధంగా ఇలా నారాయణఖేడ్లో పూర్తిగా అక్కడ కాంగ్రెస్ మయం, కృష్ణారెడ్డి గారే ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీలతోని గెలుస్తూ ఉండేది. అలాంటి నారాయణఖేడ్లో కూడా గతంలో మాకు 43,000 వచ్చినాయి. కానీ ఇలా మా మెజార్టీ 53,625 మెజార్టీ రావడం జరిగింది కాంగ్రెస్ పైన. అంటే ఏ విధంగా ఇవాళ ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పోతా ఉన్నాయి. ఏదైతే లక్ష్యంతో కేసీఆర్ గారు తెలంగాణ సాధన కొరకు ఉద్యమం చేసి సాధించిండో ఆ యొక్క ఫలాలు ఇవాళ అందుతా ఉన్నాయి. ఈ యొక్క 19 మాసాల్లోనే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం వలనే ఇలా ప్రజామోదం వస్తా ఉందని నేను చెప్తా ఉన్నాను. నారాయణఖేడ్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని ఎల్ రమణ గారు ఆరోపణ చేశారు, కంప్లైంట్ చేశారు. అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఎల్ రమణ గారికి తెలియాలే, ఈ యొక్క ఉప ఎన్నికలలో గతంలో కూడా తెలుగుదేశం ఉప ఎన్నికల్లో పాల్గొన్నాడు. బూత్కు ఒకటి రాని బూత్ కూడా ఉన్నది, 1-2లో వచ్చిన బూతులు కూడా ఉన్నాయి. 4,000కే పరిమితమైంది. నిజామాబాద్ అయితే 1,700 ఓట్లతోనే వాళ్ళ అభ్యర్థి కూడా ఓడిపోయినది. గతంలో వరంగల్లో కూడా 4,000 ఓట్లు వచ్చిన అది ఉన్నది. ఇవాళ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ ఎల్రామనాకి ఇప్పుడు ట్యాంపరింగ్ విషయం వస్తుంది. ఇది అంతా జనరల్ ఎలక్షన్. ఇవాళ ఎవరి కంట్రోల్ ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో అసెంబ్లీ స్థానాల నియోజకవర్గాల ఎలక్షన్ ఉంటుంది. అలాంటి దాన్ని వాళ్ళ ట్యాంపరింగ్ అని చౌకబారు మాటలు మాట్లాడడం, ఇంకా వాళ్ళు పతనైపోయారు. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడం లేదు తెలుగుదేశం గురించి. ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ లో 4,000-5,000 వస్తాయి అనుకుంటే 14,000 వచ్చినాయి. ఇంకా అసలే రావని అనుకుంటే ఇంకా బాగుండు కదా. 0 వస్తాయని అనుకున్నాం మేము, ఇంకా బాగా వచ్చినాయి మాకు 15,000 అని. అసలు మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. ఇంకా కూడా నిన్న రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా అదే విషయం చెప్పాడు. ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అందులో ఉన్నోళ్ళు కూడా బయటికి అదే చెప్తా ఉన్నారు. ఇక లాభం లేదు ఇక్కడ తెలుగుదేశం. అయితే సరే ఎంత బాగానే ఉంది కానీ సరే గెలిచారు, దాంట్లో అనుమానం లేదు. బ్రహ్మాండమైన విజయం, దాంట్లో అనుమానం లేదు. కానీ 1 కోటి ఎకరాలకు నీళ్లు 4 ఏళ్లలో ఇస్తామని, అయితే డబుల్ బెడ్రూమ్లకి 14,700 కోట్లు కావాలని ఇంద్రకరణ్ రెడ్డి గారు లెక్కేసి ఇవన్నీ అవుతుందా? 1,25,000 చెయ్యాల. చూడండి, ఎవరైనా ఏ లీడర్ అయినా చెప్తాడా నేను వాటర్ గ్రిడ్ అంటే మిషన్ భగీరథ ద్వారా 4 సంవత్సరాల్లో ఇవ్వకపోతే ఓట్లకే అడగననే పంతంతో ఇవాళ కేసీఆర్ ప్రతిజ్ఞ చేసిండు. అందులో భాగంగానే ఇవాళ గజ్వేల్లో కానీ, సిద్దిపేటలో కానీ, దుబ్బాక కానీ మా యొక్క జనగామ నియోజకవర్గంలో కూడా ఉధృతంగా పనులు నడుస్తూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ 30 నాటికి నీళ్ళు వస్తాయి. అట్లనే ఇలా ఇరిగేషన్లో కూడా ఒక లక్ష్యం, మన పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ల కొరకే ఇవాళ పెద్ద ఎత్తున దాన్ని కార్యక్రమం టేకప్ చేసి 1 కోటి ఎకరాలకు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఉన్నది. తప్పనిసరిగా అది సాధించి తీరుతారంటారు. రైట్. ఏదైనా ఒకసారి కేసీఆర్ గారికి చరిత్ర చూస్తే అద్భుతమైనటువంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా కేసీఆర్ గారు ఈ తన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన 7 సార్లు శాసనసభకు ఎన్నికవడమే కాకుండా 4 సార్లు లోక్సభకు కూడా ఎన్నికైనటువంటి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఒకే టర్మ్లో 3 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది. అదే సమయంలో
పార్టీ తెలుగుదేశం నుంచి విడిపోయినప్పుడు వెంటనే సవాల్ చేసి మరీ సిద్దిపేటలో ఘన విజయం సాధించినటువంటి చరిత్ర, అలాగే 2 సార్లు లోక్సభకి అసెంబ్లీకి 2 సార్లు గెలిచిన చరిత్ర కూడా ఆయన సొంతమే. అంతకుముందు కంటే కూడా గతంలో ఎవరికి ఇలా ఒక్కసారి గౌతులత్తన్ గారు ఒకసారి ఎంపీగాను అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికైన చరిత్ర ఉంది కానీ మన ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ గారు 2 సార్లు అసెంబ్లీకి 2 సార్లు లోక్సభకు పోటీ చేసి గెలిచినటువంటి ఘన చరిత్ర వారిది. అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ వరాలన్నీ సాధ్యమా కాదా అనే చర్చ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే అన్ని ఎన్నికల్లో కూడా విశేషమైనటువంటి అశేషమైనటువంటి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగానే తెలంగాణ ప్రజలకి దేశానికి ఆదర్శవంతమైన పాలన ఇవ్వగలిగితే అంతకంటే గొప్ప విషయం ఉండదు. అయితే ఇవన్నీ కూడా వచ్చే 3 ఏళ్లలో ఇవన్నీ కూడా ఎంత మేరకు సాధించగలుగుతారు ఏమిటనేది తేలుతుంది. ఏమైనప్పటికీ కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాఘవరెడ్డి గారు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు సుమారుగా 21 నెలల నుంచి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి జన్మదిన శుభాకాంక్షలు. ఈ 21 నెలల్లో మాటలు తప్ప చేతలు లేవు. ఇలా ఆయన జన్మదినం ఉంది. నిజంగా కూడా వాళ్ళ పిఆర్ఓ మేము మాట్లాడిన మాటలను కాన్ఫిడెన్స్లో కూడా తీసుకుంటే మనం ప్రజలుగా మేము ధన్యులం. ఏ ఒక్కటి కూడా చూడండి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటుండు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో 33 ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి నిర్మాణంలో పెట్టిపోయినటువంటి వ్యవహారం. 6 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. మిగతా ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఎక్కడ కూడా కదలిక లేదు. ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టుకు కూడా బుడ్డ పైసా ఈ 21 నెలల్లో ఇవ్వకుండా ఇవాళ 1 కోటి ఎకరాలకు ఇస్తామంటే పచ్చి అబద్ధం. అబద్ధాల మీద ప్రభుత్వాలు నడపడం చాలా కష్టం. 1 రోజు 2 రోజులు 3 రోజులు అన్నట్టు విజయ పరంపరలు జరుగుతుంది అనే మాట చెప్తా ఉన్నాడు. జరుగుతాయి, అవకాశాలు ఉన్నప్పుడు జరుగుతాయి. 2 లక్షలతోటి గెలిపిస్తారు, 15,000 గెలిపిస్తారు. కేసీఆర్ గారిని కరీంనగర్లో 2.5 లక్షలతోటి గెలిపినటువంటి అదే ప్రజలు 11 నెలల్లో 15,000 కూడా మెజార్టీ పడిపోయి. గెలుపు ఓటములనే మనము దిక్సూచిగా చూసుకుంటే మాత్రము రాజకీయాలు చేయలేము, ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితి ఉండదు. ఈ డబల్ బెడ్రూమ్లు ఇవాళటికి సర్వేలు మాత్రమే అవుతున్నాయి. ఏ సర్వేయర్ కూడా ఇంతవరకు ఆ జాగం మీద పోయి సర్వే చేసిన పాపాన పోలేదు. మీరు డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తారు? ఇంతవరకు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 36 లక్షల మందికి కూడా మీరు ఇస్తారా? ఆ 36 లక్షల మంది పక్కన పెట్టి ఉన్న 4-5 లక్షల మంది 3 లక్షల మందికో డబల్ బెడ్రూమ్ ఊరికి 2-3 కట్టించిస్తారా? గ్రామాల వారీగా కడతారా? కొన్ని వేల మంది అయితే చాలా ఆశావాహంగా ఎక్కడికి వెళ్ళినా లేదా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముంగట సమ్మక్క సారక్క జాతర ఒక్కరోజే 14,000 అప్లికేషన్లు వచ్చినాయి. 14,000 7,000 అన్నారు, 14,000 వెళ్ళింది. అది 2 రోజుల్లో 14,000. రైట్. దాంట్లో 50 రూపాయలు తీసుకొని బోర్డు ఫామ్ నింపిస్తుండ్రు, 200 తీసుకొని వాళ్ళకి బాగా గిట్టుబాటుగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఫ్రీగా వస్తుర్రు. ఎలక్షన్లు అప్పుడు ఏదైనా మీటింగ్కి రమ్మంటే 400-500 రూపాయలు ఇస్తే వస్తామన్నటువంటి ప్రజలు ఇలా ఫ్రీగా వచ్చి 300 ఇచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇల్లు వచ్చినట్టు కనబడేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు మాటలు సినిమా కనబడతా 14,000 కోట్లు అయితే అని మీరే చెప్తారు. మిషన్ కాకతీయ ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎండాకాలం స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా పనిచేసిన వ్యక్తిగా మాటలొద్దు, చేతలకు పోదాం. ఎక్కడ పోయినా 100 కోట్లు 1000 కోట్లు డబుల్ బెడ్రూమ్లు ఇదన్నాడు అదన్నాడు సెక్రటరియట్ అన్న ఏ ఒక్కటి కూడా ఈ 21 నెలల్లో చేయకుండా ఇవ్వాలటి కూడా ఇంకా ప్రజలను భ్రమలలో తీసుకుపోయే ప్రయత్నం చేయకూడదు. దయచేసి మీరు డబుల్ బెడ్రూము ఎవరికి కట్టిస్తారనేది ఇంతవరకు స్పష్టత లేదు. ఓకే. ఇందిరమ్మ ఇండ్లల్లో వచ్చినటువంటి వ్యక్తులు 80% మంది మళ్ళీ అప్లై చేశారు. అక్కడ 70,000-80,000 తీసుకొని ఇల్లు కట్టుకుర్రు. ఇలా మళ్ళీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావాలి. కింద చెప్పారు వాళ్ళకి ఇస్తారా అయ్యారా? సూటిగా మనం అదే. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని వేల మంది రెడీ అయ్యారు. అందుకు ఇది జరిగే పని కాదు. మరి ఏ అంచనాతోటి 14,000 కోట్లు 15,000 కోట్లు దాదాపు అవసరం అవుతాయని ఇంద్రకరణ్ రెడ్డి గారి ఎక్కడ కట్టి మీటింగ్ సర్వేలు అవుతున్నాయి. అవును. కాన్స్టిట్యున్సీకి 400 ఇండ్లు ఇచ్చారు. రైట్. ఎక్కడ కడతారు ఈ 400? రైట్. అందరిని తీసుకుపోయి ఒక దగ్గర అడవిలో పెడతారా? లేకపోతే ఏ ఊరికి ఆ ఊరికి కట్టిస్తారా? ఎక్కడికక్కడే కడతారా? రైట్. దాని మీద ఇంకా క్లారిటీ అవసరం అవుతుంది. ఇక భద్రయ్య గారు దేవరకొండ నుంచి లైన్లో ఉన్నారు. భద్రయ్య గారు నమస్కారం, మాట్లాడి. సార్ గుడ్
ముందుగా కేసీఆర్ గారి శుభాకాంక్షలు చెప్పండి. సార్ అదే తెలంగాణ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. ఎంతో మంది పోరాటం చేసిర్రు, ఆ పోరాటాన్ని సక్సెస్ అయ్యి మన రాష్ట్రం మనకు సాధించినందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి శుభాకాంక్షలు సార్. ఇంకొక విషయం ఏమిటంటే సార్, మన నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండకి వెళ్ళి మాట్లాడుతున్నాము. 1984 తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎస్ఎల్బి ప్రాజెక్టు వేసినప్పుడు కూడా ఇది కాదు అని చాలా మంది రాజకీయ నాయకులు అన్నారు సార్. ఇప్పుడు డండి ఎత్తిపోతల పథకం చేస్తున్నాడు. ఇవాళ అతను ఏదైతే చెప్పింది రేపు భవిష్యత్తు వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటది. రాజకీయ నాయకులు వారు చేసింది వారు విమర్శించడం సాధ్యమవుతుంది, కానీ ముందు అతని ఆలోచనకు మనం అభినందన చెప్పాలి సార్. అవుతుందా కాదని తర్వాత అంశము. అతను ఏదైతే ఆలోచనలో ఉన్న మాత్రం అది ఆచరణ చేస్తే చాలా మంచిగా ఉంటుంది సార్. ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు సార్. గుడ్ గుడ్, మీ ఆలోచన బాగుంది, మీ ఆకాంక్ష బాగుంది. అయితే 1 కోటి ఎకరాలకు 4 ఎకరాలలో చేయగలిగితే మాత్రం ఇక అంతకంటే అద్భుతమైన విషయం ఉండదు. కానీ బట్ సహజంగానే మీరు ఆశించడంలో తప్పు లేదు, మాబోటి వాళ్ళం ప్రశ్నించడంలో కూడా తప్పు లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందుగా సంచలనాలకు మారుపేరు, ఏదేమైనా కూడా కార్యసాధకుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా, నేను వ్యక్తిగతంగా కూడా. రెండోది, ఈ నారాయణఖేడ్ ఉప ఎన్నికల ముందు కూడా హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య చెప్పడం జరిగింది. ఆయన జన్మదినానికి ఇది కానుకిద్దాము అనేటువంటి. చాలా మంచిది. నాకు తెలిసి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఆయన జన్మదినం వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 2 కాంగ్రెస్ నుంచి ఒక 4, మిగతా ఇండిపెండెంట్లు బీఎస్పీ వాళ్ళందరూ 18 మందిని ఎమ్మెల్యేలను ఒక పార్టీలో చేర్చుకున్నారు. ఇలా పార్టీ సింబల్ మీద గెలిచింది 63 మంది. మళ్ళీ ఒక ఉప ఎన్నిక జరిగితే సింబల్ మీద 64 మంది వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచారు, కారు గుర్తు మీద. ఈ 18 మందిని కూడా రాజీనామా చేసి వచ్చే సంవత్సరానికి టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరిపి వారి నిజాయితీని లేదా ఈ అప్రహసంగా సాగుతున్నటువంటి ఒక విజయాన్ని కూడా చేకూర్చితే బాగుంటుందని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీకి సూచనిస్తున్నా. రెండోది, ఈ 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి నీటికి సంబంధించిన విషయం మీరు గుర్తు చేశారు. ఈ 18 మాసాల కింద ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల అజెండా కానీ అంతకుముందు మన ఉద్యమ సందర్భంలో కానీ ఒకసారి మనం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట ఏంటంటే, మన ఉద్యోగాలంతా కూడా వేరే రాష్ట్రాలలో అంతా లాక్కెళ్ళిపోతున్నారు, మనం అధికారంలోకి వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పారు. మరి ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినా లేదు తెలియదు, కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, లేకపోతే ఇంకా ఏదైనా కింది స్థాయి పోస్టులు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా తెలంగాణ బడ్జెటే మనం చూస్తే 1,00,000 కోట్ల లోపల ఉంటుంది. 14,70,000 కోట్లు ఉంది. 14,000 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్లకు నిర్మాణానికి ఒకసారి అవుతుందని కాదు, కానీ బట్ అంత నిధులు కావాలి. నాకు తెలిసి ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, మనం కేంద్ర బడ్జెట్ అని ఫీల్ అయిపోయి అన్న ప్రకటనలు చేస్తున్నారేమో అనేటువంటిది. ఎందుకంటే 32 ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణలో ప్రారంభం చేస్తే 7 పూర్తి చేస్తే వచ్చింది 1,00,000 ఎకరాలకు నీళ్లు. నువ్వు ఈ లెక్కన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే మినిమం 250 ప్రాజెక్టులు నిర్మాణం చేయాలా? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తుందనేది వాస్తవానికి దగ్గరగా మనం ఆలోచించాలి. కాబట్టి పని తక్కువ చేయాలా, ఎక్కువ మాటలు చెప్పాలా. తెలంగాణ ప్రభుత్వంలో ఏంటంటే, వీళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు, ఏ రకమైన కానీ మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా మనం జనాల ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు. ఎందుకు ఈ యొక్క అసంబద్ధమైనటువంటి లేదా మనము అంచనాలకు అందనటువంటి యొక్క ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల అవాసు పాలయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి 2 విషయాలు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పినట్టు విజయ పరంపర కొనసాగుతుంటే, వేరే పార్టీల నుంచి చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేల 18 మందితో రాజీనామా చేయించి అర్జెంటుగా ఉప ఎన్నికలకు వెళ్ళి మీ నిజాయితీని చిత్తశుద్ధి నిరూపించుకోవాలా. లేదు అంటే మీ స్పీకర్ గారి దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి నేను గుర్తు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఊకదుంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ఎన్నికల హామీలు, ప్రజలను ప్రలోభ పెట్టేటువంటి హామీలు పక్కన పెట్టి మీకు 3 ఏళ్ల మ్యాండేటరీ ఉంది. కాబట్టి వాస్తవ రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళి తెలంగాణ అభివృద్ధిని చేయాలనేటువంటిది మా యొక్క ఆకాంక్ష. రైట్. వెంకట్ గారు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. కొమ్మనేని గారు చెప్పండి. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు సార్. గుడ్. రోజు కేసీఆర్ గారు ఏదైతే 1 కోటి ఎకరాలకు నీరు ఇస్తానదో అది ఆహ్వానించదగ్గది సార్.
విపక్షాలు కూడా కొద్దిగా టైం తీసుకొని విమర్శిస్తే బాగుంటుంది సార్. విమర్శించాలి, ప్రతిపక్షాలు ఖచ్చితంగా విమర్శిస్తే కొంత టైం తీసుకొని విమర్శిస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. కోటి ఎకరాలు సాధ్యమని నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా నమ్మకం సార్, 100% నమ్మకం. తర్వాత కొంత లేట్ పట్టదు కానీ ఖచ్చితంగా నమ్మకం, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది సార్. వెరీ గుడ్. 4 ఏళ్లలో చేస్తామని అన్నారు కదా, అందుకని అడుగుతున్నాం. కరెక్ట్ రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక రామ్మోహన్ గారు సికింద్రాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. రామ్మోహన్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మాట్లాడండి. కేసీఆర్ గారి శుభాకాంక్షలు. ఘన విజయాలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఘన విజయాలు సాధించినా ఒక అభద్రతా భావంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. ఓకే. ఎందుకంటే పోటీ చేసిన చోటల్లో గెలుస్తుంది, కానీ ఏదో ఇంకా లాక్కొని, ఇంకా ఆ పార్టీలోంచి లాక్కొని ఈ పార్టీలోంచి లాక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఒక పాయింట్. రెండోది, భారతదేశంలో ఎక్కడ ఇంతకు ముందు లేని విధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన రాజీనామా చేశాడంటారు. రాజీనామా ఆమోదించాడో లేదో చెప్పరు. 2 సంవత్సరాల నుంచి ఆయన నిజంగా చెప్పాల్సి వస్తే ఆయన రాజీనామా చేస్తుంటే కనుక అనైతికంగా ఏ పార్టీ ఏ సభలోనూ సభ్యుడు కాకుండా 2 సంవత్సరాల నుంచి చాలా అనైతికంగా ఆయన పదవిలో ఉన్నట్టు ఒక పాయింట్. రెండోది, ఏ పార్టీని వివిధ పార్టీల నుంచి చేసుకున్న సభ్యుల్ని ఇంత ఘనంగా గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళతో డిజైన్ చేయించి ఫ్రెష్ గా శుభ్రంగా కడిగి తీసుకున్నట్టు ఇంకా బురద అట్టగే ఉండాలి. వాళ్ళ బురద తీసుకుట్లా. దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అభద్రతా భావంతోనే ఉంది గెలుస్తున్నా కానీ. ఓకే, రైట్. ఓకే గౌతమ్ గారు. రైట్, గౌతమ్ గారు మీ వ్యాఖ్య చెప్పండి. ఒకటి, మన తెలుగు రాష్ట్రంలో రాజకీయ రంగంలో ప్రవేశించి ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించి ప్రత్యేక తెలంగాణ సాధనలో తనదైన పాత్రని ముద్ర వేసుకుని సరే ప్రజల ఆమోదంతో ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికై ఒక రాష్ట్రాన్ని తొలిసారిగా పరిపాలిస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. రాజకీయ విమర్శలు ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు రాజకీయ విమర్శలు జరుగుతాయి కనుక ఇప్పటికీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో నేను ఆపుతున్నాను. రైట్. అయితే 1 కోటి ఎకరాల నీరు నారాయణఖేడ్ ఉప ఎన్నిక మీద ఎట్లా చూస్తారు? అది అంటే హరీష్ రావు గారు జన్మదిన కానుకగా ఇచ్చామన్నారు. అది ఒకటి, సరే టీఆర్ఎస్ కొత్తగా రాష్ట్రం అధికారం చేపట్టిన తర్వాత ప్రజల్లో ఈ ప్రభుత్వానికి ఇంకా కొంత సమయం ఇవ్వాలనో లేకపోతే అధికారులు ఉంది కనుక దీని చేత ఎక్కువ పనులు మన నియోజకవర్గానికో మన వార్డుకో మన చేసుకోవాలనో ప్రజలు దానికి మొగ్గటానికి ఆస్కారం ఉంది. సరే ఎన్నికల నైపుణ్యం, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, ఎవరిని లాక్కోవాలి, ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. అంటే దానికి ఆస్కారం ఉండటానికి ఫిర్యాదులు రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎక్కడ చిన్న పొరపాట్లు జరుగుతున్నా దాని మీద అనుమానాలు వచ్చినా కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది జరిగిందా లేదా అనేది ఎన్నికల కమిషన్ తేల్చాలి. ఫిర్యాదు చేయడానికి అయితే చేయాలి కదా, ఎందుకనంటే మేము 100 గెలుస్తామని అన్నప్పుడు 99 వరకు వచ్చిందంటే ఏం జరిగి ఉంటుందని చేయొచ్చు. సో అందుకని ఒక పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారికి ఇప్పుడైతే ప్రజలు ఏవైతే అప్రతిహతంగా మాకు విజయాలు ఇస్తున్నారని టీఆర్ఎస్ భావిస్తుందో నిజంగా అంతే బాధ్యతగా కనుక ప్రభుత్వాలు పనిచేస్తే వారికి అదే మ్యాండేట్ కొనసాగవచ్చు ప్రజల్లో, ప్రజాస్వామ్యంలో. అది అబద్ధమని ప్రజలకు అనుమానం వచ్చినా లేదా ఆచరణలో వాళ్ళ జీవితంలోకి అది అందకపోయినా ఈ మాట 1 కోటి ఎకరాలైనా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా లేకపోతే ఏదైనా ఈ అద్భుతాలన్నీ అందలేకపోతే ఇమీడియట్ గా అవి తిరగబడతాయి. రైట్. ఒక్క నిమిషం, ఒకసారి గుంటూరు వెళదాం. అక్కడ తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన జరుగుతోంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు అక్కడ, వారు ఆ వివరాలను అట్లాగే అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడిస్తారు. ఓవర్ టు కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ కొమ్మినేని గారు. ఇక్కడ మనకి ఏదైతే ఉందో వెలగపూడి ప్రాంతంలో తాత్కాలిక రాజధానికి మరొక కొద్ది నిమిషాల్లోనే శంకుస్థాపన పడనుంది. 8:27 ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికోసం అంటే అతి కొద్ది మంది, అంటే గతంలో ఏదైతే ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేశారో ఆ స్థాయిలో కాకుండా ఇక్కడ కేవలం ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర మంత్రులు కేవలం ఇక్కడ పాల్గొని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా 8:27 చేస్తారని చెప్తున్నారు. దీనికి తోడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో
ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఈ రాజధానికి సంబంధించి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేస్తా ఉన్నారు తాత్కాలిక రాజధాని అనేది మంత్రి పుల్లారావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల్లో ఈ విస్తీర్ణం, ఎన్ని ఎకరాల్లో ఈ నిర్మాణం చేస్తా ఉన్నారు, ఎందుకు, ఏ అవసరం నిమిత్తం చేస్తున్నారు? ఇది మొత్తం 6 లక్షల స్క్వేర్ ఫీటు, 4 లక్షల స్క్వేర్ ఫీట్ ఎల్ఎన్టీకి, 2 లక్షల స్క్వేర్ ఫీటు షాపూర్జీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీంట్లోనే అసెంబ్లీ భవనం కూడా ఉంటుంది. 5 లక్షల స్క్వేర్ ఫీటు పరిపాలనా కార్యాలయాలన్నింటినీ కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. మొత్తం 6 లక్షల స్క్వేర్ ఫీటు జూన్ ఆఖరి లోపల నిర్మాణం చేసి వారు ఇవ్వటం, వెంటనే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఇక్కడకు తరలించి 5 కోట్ల మంది ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండేటువంటి విధంగా పరిపాలన అందించడం జరుగుతుంది. ఇప్పటికే సంవత్సరం నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కాబడుతూ ఉన్నారు. మంత్రులేమో జిల్లాలో విజయవాడలో ఉంటే ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు కానీ అసౌకర్యం ఏర్పడుతూ ఉంది. పరిపాలన కూడా కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక కంఫర్ట్నెస్ లేదు కాబట్టి. కనుక ఈ యొక్క 6 లక్షల స్క్వేర్ ఫీట్ భవన నిర్మాణం జరిగిన తర్వాత అంతా కూడా విజయవాడలోనే కేంద్రీకృతం, గుంటూరులోనే కేంద్రీకృతం అవుతుంది, అమరావతి రాజధానిలో కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి 5 కోట్ల మంది ప్రజలకు కూడా పరిపాలన సౌలభ్యం ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టే వెసులుబాటు కూడా కలుగుతుందన్నమాట. దానికోసమే ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. ఇది టెంపరీ సెక్రటేరియట్ కాంప్లెక్స్, నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, టెంపరీ దానికి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు? ఇది టెంపరీ అంటే ఈ సెక్రటేరియట్ కాంప్లెక్స్, సెక్రటేరియట్ యాక్టివిటీస్ అక్కడ ఉండేటువంటిది టెంపరీ, కానీ భవనం శాశ్వతంగా ఉంటుంది. ఈ భవనంలో శాశ్వత సెక్రటేరియట్ వచ్చిన తర్వాత, అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత వేరే అవసరాలకు ఈ భవనాలని ప్రభుత్వం ఉపయోగించుకోవడం జరుగుతుంది. కనుక ఇక్కడ 1 రూపాయి వృధా పోయే అవకాశం లేదు, 1 రూపాయి దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. శాశ్వతంగా ఈ 6 లక్షల స్క్వేర్ ఫీట్ భవనాలని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. దీంతో పాటు ప్రజలకి ఒక డౌట్ ఉంది, ఇక్కడ ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ. గతంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు, ఇప్పుడు మీరు వచ్చేస్తా ఉన్నారు. ఏంటి అంటే శంకుస్థాపనతోనే కాలయాపన చేస్తారా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజధాని నిర్మాణం చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రధానమంత్రి గారి చేత ఆ రోజు శంకుస్థాపన చేశాము. ఈ రోజు టెండర్ పిలిచి పనులు ప్రారంభించబోతున్నారు కాబట్టి భూమి పూజ చేస్తున్నాము. ఈ భూమి పూజ చేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కనుక ఏంటంటే ఈరోజు టెండర్ పిలిచాము, ఎవరు బిడ్డర్స్ అనేటువంటిది ఫైనల్ చేశాం, ఏ కంపెనీ నిర్మాణం చేయబోతుంది అనేటువంటిది ఫైనల్ చేశాము. కాబట్టి ఈరోజు మంచి రోజు, మంచి ముహూర్తం 17 ఈరోజు చాలా శుభదినం అనమాట. అందుకనే ఈరోజు భూమి పూజ చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టబోతా ఉన్నాం. పుల్లారావు గారు, మీకు శుభాకాంక్షలు. మొత్తం మీద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రావడానికి వీలుగా ఎంత టైంలో పూర్తవుతుందండి? అంటే ఎల్ఎన్టీకే ఇవ్వడానికి, ఎల్ఎన్టీ కానీ ఇంకో కంపెనీకి కానీ ఇవ్వడం వెనక ఏమన్నా రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఎవరైతే యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా తక్కువ సమయంలో ఈ యొక్క 6 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారికి ఇవ్వటం జరిగిందనమాట. దీంట్లో ఎల్ఎన్టీయా, షాపూర్జియా హిస్టరీ చూసుకున్నా, ట్రాక్ రికార్డు చూసుకున్నా, వాళ్ళు గతంలో నిర్మాణాలు చేపట్టినటువంటి ఎంతకాలంలో చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్ని చూసిన తర్వాతనే ఇక్కడ ప్రతిదానికి రాజకీయం చేసి ప్రతి అభివృద్ధిని మరి ఒక అక్షింతలు వేసేటువంటి పరిస్థితి మానుకోవాలి. కనుక యుద్ధ ప్రాతిపదికన ఈ భవనాలను నిర్మాణం చేసి ప్రజలకు వేగవంతంగా సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి. ఇక్కడ ఉన్న రైతులకు కూడా భూములు ఇస్తామని చెప్పారు, ఎప్పటిలోగా ఇస్తారు? ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. దీని తర్వాత వెంటనే ఈ యొక్క కార్యక్రమాలని చేపడతాము. ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ నోటిఫికేషన్ ఇస్తాము. ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ నోటిఫికేషన్ అయిన వెంటనే ఫ్లాట్స్ ఎలకేషన్ జరుగుతుంది, రోడ్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. వేగవంతంగా ప్రజలకు, రైతులకు ఇచ్చిన అన్ని వాగ్దానాలని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడం కూడా జరుగుతుంది. మొత్తంగా రాజధాని ప్రాంతంలో మరికొద్ది నిమిషాల్లో తాత్కాలిక అలాగే మరో మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు. నారాయణ గారికి సంబంధించి సార్ చెప్పండి, ఈ రాజధానికి సంబంధించి ప్రజల్లో అంటే టెంపరీ క్యాపిటల్ తోనే సరిపెడతారా, మామూలుగా ఎప్పుడు రాజధాని ఎప్పుడు చేస్తారనేది? ఇక్కడ ఈ క్యాపిటల్ సిటీ 2717 చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో, ఆ 217 చదరపు కిలోమీటర్లు ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. సిఆర్డి యాక్ట్ ప్రకారం మనం ప్రతిదీ చేయాలి. సిఆర్డి యాక్ట్ కాకుండా ఎట్లాంటివి చేస్తే కోర్టుకు పోయారంటే పని మొత్తం పూర్తిగా ఆగిపోతుంది. అందువల్ల ఏది చేసినా సిఆర్డి యాక్ట్ చట్టం ప్రకారం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇందులో ముఖ్యమైన ఘట్టం ఇంకోటి ఉంది. అదేంటంటే
డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నోటిఫై చేశాం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మాస్టర్ ప్లాన్ నోటిఫై చేయాలా, అదొకటి నోటిఫై చేస్తే యాక్చువల్గా పూర్తి అవుతుంది. దానికి ఇంకొక 30 రోజులు పడుతుంది. అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేసిన తర్వాత 30 days టైం ఇవ్వాలి ప్రజల దగ్గర నుంచి సమస్యలన్నీ తెలుసుకోవడానికి. అవన్నీ వాళ్ళ అభ్యంతరాలు సలహాలు తీసుకున్న తర్వాత అది ఫైనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్స్ అన్ని చాలా ఫాస్ట్గా జరుగుతాయి. యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాయి. ఇది కూడా అదరాబాదరా చేయట్లేదు. అందులో ప్రజలకు ఎవ్వరికి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇక్కడ 2018 పూర్తిగా కట్టడం జరుగుతుంది. 2016లో ఎంత మార్పు వస్తుంది, 2017లో ఎంత మార్పు వస్తుంది, 2018కి మేజర్గా కంప్లీట్ అవడం జరుగుతుంది. మంత్రి నారాయణ గారికి మీకు శుభాకాంక్షలు. ఈ సెక్రటేరియట్ తాత్కాలిక సెక్రటేరియట్ స్టార్ట్ చేస్తున్న సందర్భంగా మీరు చాలా కృషి చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా మీరు అచ్చంగా అక్కడే కాన్సన్ట్రేట్ చేసి దీని ఒక రూపాన్ని తీసుకురావడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు నారాయణ గారు. మీకు కూడా అభినందనలు. అయితే అదే సమయంలో రకరకాల సందేహాలు, రకరకాల అనుమానాలు, ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఇవన్నీ కొనసాగుతున్నాయి నారాయణ గారు. అయితే ప్రధానంగా ఈ పర్మనెంట్ సెక్రటేరియట్కి ఎక్కడ మారుస్తారు? ఈ తాత్కాలిక సెక్రటేరియట్ అని ఇప్పుడు ఎందుకు అక్కడే పర్మనెంట్ సెక్రటేరియట్గా కూడా దీన్ని వాడుకోవడానికి ఏంటి ఇబ్బంది ఏంటి ఏమన్నా ఉన్నాయా? జనానికి దీని మీద సందేహం ఉంది. అంతేకాకుండా భూమి ఇచ్చి 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇవ్వటం ఏంటి అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మామూలుగా ప్రైవేట్ బిల్డర్లకి అంతంత రేట్లు ఇవ్వక్కర్లేదు కదా, ప్రైవేట్ ల్యాండ్ తీసుకుంటేనే అంత అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారనేటువంటి ఒక విమర్శకు కూడా మీరు సమాధానం ఇస్తే బాగుంటుందేమో. నారాయణ గారు మాట్లాడండి. హలో నారాయణ గారు మాట్లాడండి. నారాయణ గారు హలో మాట్లాడండి. కృష్ణ మీరే మాట్లాడండి. ఏదో కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. నారాయణ గారు మీకు రైట్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. గౌతమ్ మాట్లాడండి సార్. ఇప్పుడు కొమ్మరేణి గారు, మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కానీ లేదా ఒక రాజధాని కావాలనే విషయంలో కానీ ఒక సెక్రటరేట్లు, అసెంబ్లీలు ఇవన్నీ నిర్మించుకోవాలనే విషయంలో కానీ ఎవరికి ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి 15 రోజులకి ప్రతి నెలకి ఒక భూమి పూజ మొదలుపెట్టి ప్రజల మైండ్ సెట్ అంతా దాని చుట్టూ మలచటానికి తన ఎన్నికల హామీలన్నీ మర్చిపోయి ఈ భూముల చుట్టూ పూజల చుట్టూ తిరిగే పని మాత్రం ఘనంగా చేస్తూ ఉన్నారు. దానికోసం 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మీరన్నట్టుగానే ముందు కుటుంబ సమేతంగా వెళ్ళి భూమి పూజ చేశారు రాజధానికి. సో అది ఏదో పార్టీ వ్యవహారంగానో లేకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారంగానో మార్చేశారు. ఆ రోజు ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించే ఏ ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ లేవు. రెండో రోజు ప్రధానమంత్రి గారిని రెండోసారి తీసుకొచ్చారు. అప్పటికి 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారంలో వచ్చింది. దాంట్లో సగమైన ఖర్చు పెట్టి ఉంటారు. పోనీ అంత ఖర్చు పెట్టి ఆయన ఖర్చు పెట్టిన తర్వాత మనకి మట్టిని నీళ్లు ఇచ్చేళ్లారు. అక్కడ ఏమి ఒక ప్రామిస్ కూడా ప్రధానమంత్రి గారు చేయకుండా వెళ్ళారు. అది ఒక అంశం. దానికి పెద్ద హంగామా సృష్టించారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన అంటున్నారు. సో ఇప్పుడు రేపు ప్రతి బిల్డింగ్కి శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తారు. బహుశా 2019 నాటికి ఎక్కడ కొత్త బిల్డింగ్ కొట్టాలనుకుంటే అక్కడ ఒక భూమి పూజ మొదలుపెట్టి ఆ రోజంతా దాని మీద నడిపి మీడియాలో లైవ్లు ఇచ్చి ప్రజలందరినీ దాని చుట్టూ చూడమని ఇట్లాంటి ఒక హంగామా చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని ఒకటి చూస్తున్నారు. సో మనం హేతుబద్ధంగా ఆలోచిస్తే నిజంగా ప్రజలకి అవసరం, రాజధాని అవసరం, బిల్డింగ్లు అవసరం, ఇవన్నీ అవసరం. మనకి శాస్త్రీయంగా ఆలోచిస్తే ఉంది. ఒక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉంది. ఇక్కడ సెక్రటరేట్లు, ఇక్కడ అసెంబ్లీలు ఉన్నాయి. ఇక్కడ సెక్రటరేట్లో ఎల్బలాక్లో ఉండటానికి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 15 కోట్లు 20 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్లు పెట్టి ఇక్కడ కట్టించారు. ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో తాత్కాలిక ఆఫీసు, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ అని అక్కడ 10 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ కరెంట్లకి, రోడ్లకి బేబస్సంగా అక్కడ ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు 200 కోట్లు ఒక 2 నెలల క్రితం 170 కోట్లు 80 కోట్లు ఉండే ప్రతిపాదన నెల తర్వాత 200 కోట్లు దాటిన సచివాలయానికి శంకుస్థాపన చేస్తున్నారు. మీరు అన్నట్టుగా స్క్వేర్ ఫీట్కి 3,000 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నారు అనే దానికి హేతుబద్ధత ఏమి లేదు. కనుక మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ప్రజలకి నిజంగా ప్రజల సొమ్ముని సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా ప్రభుత్వం? ఇప్పుడు రెండవది నేను చాలా సూటిగా అడుగుతున్నా, ఇంత అద్భుతమైన ప్లాన్ సింగపూర్ ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క నిమిషం సార్, సింగపూర్ ప్రభుత్వం ఇచ్చింది, మొత్తం ఎక్కడెక్కడ ఏం పెట్టాలో ప్లానింగ్ అంతా జరిగింది అని ప్రతి ప్రెస్ మీట్ లో మీరు 20 సార్లు ఆ బొమ్మ రిలీజ్ చేశారు ప్లానింగ్ లో. ఈవేళ తాత్కాలిక సచివాలయానికి ఆ ప్లానింగ్ లో ఎక్కడ సచివాలయం ఉందో వచ్చింది కదా. మంత్రి గారు లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షోకి తిరిగి స్వాగతం. విష్ణు మాట్లాడండి.
కొమ్మినేని గారు, ఒకటి స్వాగతించేటువంటి అంశం ఇది. ఎందుకంటే గత అనేక రోజులుగా మనం చెప్తున్నాము, ఈరోజు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రైట్, ఒక్క నిమిషం. మంత్రి నారాయణ గారు లైన్లో ఉన్నారు, వారితో అందరం కలిసి మాట్లాడదాం. నారాయణ గారు, నమస్కారం. మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. గత 2 ఏళ్లుగా మీరు అక్కడ ఉండి చాలా విశేష కృషి చేస్తున్నారు. దాన్నంతా ఒక రూపాన్ని తీసుకురావడానికి, ఆ ప్రాంతం అంతటిని అభివృద్ధి చేయడానికి మీరు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. విమర్శలు అవన్నీ పక్కన పెడితే మీ యొక్క శ్రమను మాత్రం ఎవరైనా సరే గుర్తించాల్సిందే. ఆ పరిస్థితి నుంచి ఒక రూపాన్ని తీసుకొచ్చినందుకు మీకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ప్రశ్నలు కూడా వేయాల్సిన అవసరం అయితే సహజంగానే వస్తుంది. అది మా బాధ్యతగా తప్ప ఇంకో రకంగా మీరు అనుకోవద్దు. అయితే రకరకాలటువంటి ఇప్పుడు టెంపరీ సెక్రటేరియట్ అన్నారు, మీరు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇంకోటో ఉంది కదా. టెంపరీ సెక్రటేరియట్కి పర్మనెంట్ సెక్రటేరియట్కి తేడా ఏమిటి? 1. 2, మామూలుగా ప్రైవేటు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తేనే 3000 చదరపడుగు 3000 రూపాయలకి అయిపోతుంటే ఏది వాళ్ళు వేరే ల్యాండ్ కొనుక్కుని ప్రభుత్వ భూమి ఇచ్చేటప్పుడు 3500 ఎక్కువ ఇస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ మిగతా పక్షాలు చేస్తున్నాయి. ఈ రెండింటికి కూడా మీరు క్లారిటీ ఇస్తే మీకు బాగుంటుంది, అట్లాగే ప్రజలకు కూడా ఒక విషయం అర్థమవుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగానండి, మీరు మంచి ప్రశ్నలు వేశారండి. మొదటిది ఏంటంటే తాత్కాలిక రాజధాని అనే పదాన్ని యాక్చువల్గా దాని యొక్క మీనింగ్ని రకరకాలుగా పబ్లిక్లోకి తీసుకుపోయారండి ప్రతిపక్షాలు. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ తాత్కాలిక రాజధాని అంటే ఇక్కడ కట్టే బిల్డింగ్లు ఏదో రేకుల షెడ్లు అవి ఇవి కట్టి ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేస్తున్నామనే భావన తీసుకొచ్చారు. ఇక్కడ కట్టే బిల్డింగ్స్ పర్మనెంట్ బిల్డింగ్స్. అయితే హైదరాబాద్లో ఉండే ఉద్యోగస్తులు రేపు జూన్ 15కి ఇక్కడ తరలించదలుచుకున్నాం. ఆ ఉద్యోగస్తులు ఈ బిల్డింగ్లో కేవలం ఒక 2 సంవత్సరాల పాటు తాత్కాలికంగా ఉంటారు. తర్వాత కోర్ క్యాపిటల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేయబడుతుంది. కేవలం తాత్కాలికంగా ఒక 2 సంవత్సరాలు ఉంటారు కాబట్టి దీనికి తాత్కాలిక రాజధాని అన్నారు. కానీ బిల్డింగ్లు పర్మనెంట్, బిల్డింగ్లు తాత్కాలికం కాదు. ఎందుకంటే సిఆర్డి యొక్క విధులలో ఈ 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్నదో అక్కడ రోడ్లు వేయాలి, డ్రైనేజెస్, సివరేజ్ లైన్స్, స్ట్రీట్ లైన్స్, స్టామ్ వాటర్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఈ ఏరియా డెవలప్ చేయడానికి ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ కట్టాల్సిన బాధ్యత సిఆర్డీఏకి ఉంది. అదేవిధంగా ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాల్సిన బాధ్యత ఉంది, ఆఫీసులు కట్టాల్సిన బాధ్యత ఉంది, స్కూల్స్, హాస్పిటల్స్. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కడుతుండే మొదటి బిల్డింగ్ 204, 205, 206, 207 సర్వే నెంబర్లు ఏదైతే కడుతున్నారో ఆ బిల్డింగు మల్టీపర్పస్ బిల్డింగ్. ఆ ఏరియాని మల్టీపర్పస్ ఏరియాగా పెట్టాం. దీంట్లో కట్టే బిల్డింగ్ రేపు ఉదయం కమర్షియల్కైనా వాడచ్చు, తర్వాత ఆఫీసులకైనా వాడచ్చు, కన్వెన్షన్ హాల్స్కైనా వాడచ్చు, ఏదైనా ఐటీ లాంటి సాఫ్ట్ బిజినెస్కైనా ఇవ్వచ్చు. ఆ విధంగా ఉండేటట్టుగా మాస్టర్ ప్లాన్లో దీన్ని డిజైన్ చేశాం. సో ఈ బిల్డింగ్ మొత్తం 24 లక్షల చదరపడుగులండి. అది మొత్తం 8 అంతస్తులు, ఒక్కొక్క ఫ్లోర్ 3 అంతస్తులు. ఇప్పుడు మొదటగా 6 లక్షల చదరపడుగులు 2 ఫ్లోర్లు కడదలుచుకున్నాం. ఒక్కొక్క ఫ్లోర్ 3 లక్షలు, 2 ఫ్లోర్లు. పర్మనెంట్ బిల్డింగ్, ఇది పర్మనెంట్ బిల్డింగ్. రాష్ట్ర ప్రజలందరికీ 5 కోట్ల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కట్టేది టెంపరీ బిల్డింగ్ కాదు, ఇది పర్మనెంట్ బిల్డింగ్. అయితే దీంట్లోకి హైదరాబాదులోని ఉద్యోగస్తుల్ని తరలించడం అనేది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటారు, అందువల్ల తాత్కాలికం అన్నారు. దాన్ని ప్రతిపక్షాలు తాత్కాలికంగా 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 200 వేస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. బిల్డింగ్ పర్మనెంట్. 2 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగస్తులు బిల్డింగ్ ని లీజుకి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి దాని ద్వారా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గంలోనే ఈ బిల్డింగ్ కట్టాం కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రతి పైసాని, ప్రజల యొక్క ప్రతి పైసాని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. రెండవ ప్రశ్న మీరు అడిగారు, ఈరోజు 3000కి అయిపోతుందని. నిజమే. అయితే కేవలం 120 రోజులే ఉంది. ఇప్పటి నుంచి జూన్ 15 మన యొక్క ఉద్యోగస్తులను ఒకటే చెప్పారు, ఎప్పుడు మార్చినా జూన్ 15కి మార్చండి. ఎందుకంటే పిల్లలు స్కూల్స్లో చేరేది, స్కూల్స్ ఓపెన్ చేసేది జూన్ 15. మీరు 2016 జూన్కైనా చేయండి, 2017కైనా చేయండి, 18కైనా చేయన్నారు. ఇంకా కేవలం 4 నెలలు ఉంది. 4 నెలల్లో 6 లక్షల చదరపడుగులు కట్టాలంటే 3 షిఫ్ట్లు పనిచేయాలి. 3 షిఫ్ట్లు పనిచేయటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది తప్పని పరిస్థితుల్లో మనం 3350 రూపాయలు స్క్వేర్ ఫీట్ లెక్కన యాక్సెప్ట్ చేసాం. ఇది దేనికంటే కేవలం
120 రోజుల్లో కంప్లీట్ చేయడానికి. ఇది గ్లోబల్ టెండర్లు పిలిచామండి, ఏ యుద్ధంలో ముగ్గురునో పిలిచి ఇవ్వలా. రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, గ్లోబల్ టెండర్లు పిలిచాం, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే తక్కువ టైంలో ఇంత బిల్డింగ్ కట్టాలంటే గతంలో ఇలాంటి కట్టిన వాళ్ళు మాత్రమే చేసేటట్టుగా నామ్స్ పెట్టాం. అంతేగాని గ్లోబల్ టెండర్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి టెక్నికల్ గాను, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, తాత్కాలిక సచివాలయం అనే దాంట్లో అర్థం తీసుకోవాల్సింది బిల్డింగ్ పర్మనెంట్. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కేవలం 2 సంవత్సరాలే ఉంటారు. మంత్రి గారు, ఒకటి మన తాత్కాలిక భవనం నిర్మాణమో లేకపోతే పర్మనెంట్ ఏదో చేస్తున్నాం, మంచిది, స్వాగతించే అంశం. మన అందరి ఆకాంక్ష కూడా ఇదే, రాజధాని త్వరగా ప్రారంభం కావాలి, మనం హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళి మన పన్నులు మనమే ఉపయోగించుకోవాలనేది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే, ఏదైతే ల్యాండ్ పూలింగ్లో భూములు కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో, మనమేమో రాజధాని నిర్మాణానికి ముందుకెళ్ళిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా అనుమానాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి కానీ, లేదా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ షేర్ కానీ త్వరగతిన ఇస్తే మనం వాళ్ళు ఏదైతే మనకు సాక్రిఫైస్ చేశారో భూములు రాజధాని నిర్మాణానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ అనుమానాలు తీర్చాల్సినటువంటి అవసరం కానీ వాళ్ళకి భూములు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. రైట్, ఓకే గౌతమ్ ఒకటి ఏంటంటే ప్రభుత్వం మంత్రి గారు ఒక్క నిమిషం కొద్దిగా చట్టం ప్రకారం పోతున్నాం. మంత్రి గారు అధిగమించకూడదు. చట్టాన్ని అధిగమిస్తే ఎవరన్నా కోర్టుకు పోతే ప్రాసెస్ ఆగిపోతుంది. సిఆర్డీఏ చట్టంలో ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ మధ్య మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేశాం, 30 days రైతులకు టైం ఇచ్చాం, సూచనలు సలహాలు తీసుకున్నాం, అవన్నీ ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేసాం. మళ్ళా ల్యాండ్ పూలింగ్ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేయబోతున్నాం, దానికి మళ్ళీ 30 days ఇవ్వాలా, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలా, మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయాలా. ఇంకొక మేజర్ ప్రాసెస్ ఉందండి, అది అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇంకా మిగతా కార్యక్రమం అంతా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. మంత్రి గారు, ఏది మనం మిస్ చేసిన ఆ మినిమం 30 days అవి ఇవ్వకుంటే కోర్టుకు పోతే మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. ఒకటి మంత్రి గారు, రాజధాని నిర్మాణానికి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది, 5 సభ్యుల ధర్మాసనం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి రాజధాని సిఆర్డీఏ జీవోలు మంత్రి గారు చెప్పినట్టు 30 రోజులు టైం ఇవ్వాలి ప్రజల అభిప్రాయం కోరటానికనే. ఒక్క నిమిషం ఏదైతే చెప్తున్నారో 30 రోజుల్లో అక్కడ ఉన్న రైతులు గాని ప్రజలు గాని ఫిర్యాదులు చేయడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ జీవోలన్నీ 30 రోజులు రహస్యంగా పెడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. మంత్రి గారు చెప్పాల్సింది ఏంటంటే ఆ జీవోలన్నీ బహిరంగ పరచట్ల. సుమారు సిఆర్డీఏలో రిలీజ్ అయిన జీవోలన్నీ నెల తర్వాతే వెబ్సైట్ లో పెడుతున్నారు. కనుక ప్రజలకు అందుబాటులో లేకుండా ఎవరైనా ఫిర్యాదులు చేయడానికి లేకుండా చేస్తున్నారు. రెండవది మీకు 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉంది, ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అర్జెంట్ గా మీరు జూన్ 15 నాటికి ఉద్యోగస్తులను బలవంతం పెట్టో లేకపోతే అక్కడ ఎక్కువ ఎక్సెస్ రేట్ ఇచ్చో కట్టేయాల్సిన దుస్థితి ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంది? ఇక్కడ ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వంతో మీరు ఓటుకు నేటు కేసులో ఇరుక్కుని ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలనేటువంటి మీ వ్యక్తిగతమైన ఉద్దేశాన్ని ఉద్యోగుల మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ విష్ణు గారు ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన రాజధానికి సంబంధించిన విమర్శల్లో ఎక్కడైనా రాజకీయ కోణాలు అవాస్తవాలు ఉంటే ఎస్ మేము ప్రజల నుంచి దానికి సంబంధించిన నిరసన ఎదుర్కొంటాం. నేను అడిగేది ఏంటంటే 10 ఏళ్ల పాటు మీకు ఉమ్మడి రాజధాని ఇక్కడ ఇచ్చి అన్ని అవకాశాలు ఇచ్చి ఉద్యోగస్తులను తెలుగుదేశానికి సూటి ప్రశ్న. ప్రతిపక్షాల మీద ప్రజలకు ఏదో వేసే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు నారాయణ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, 3 సార్లు ఏమో ఏది శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడు 4 నెలలు ఉంది అంటున్నారు. మీరు మట్టి నీరు తీసుకొచ్చి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారితో భూమి పూజ చేయించిన రోజు ఆ రోజే స్టార్ట్ చేసేది ఉండే. ఆ రోజు స్టార్ట్ చేయకుండా 4 నెలల ముందు పెట్టి ఆయన నోటితో చెప్తుండు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్లో 3,350 రూపాయలు ఇస్తే భూమితో సహా కట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ భూమి ఫ్రీ, 3,350 అంటే సుమారుగా 750-800 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ 4 నెలల్లో 3 షిఫ్ట్లు కట్టాలని చెప్పి 3 షిఫ్ట్లు కట్టాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఇక్కడ రాజధాని ఉపయోగించుకోండి. నెక్స్ట్ జూన్ 2017కి చేయండి. ఈ ఆగమేఘాల మీద 20, 30, 40 కోట్లు నొక్కేయాలి. ఏ విధంగా నొక్కుదాం? నీవు జలయజ్ఞం లోపల 6,000 కోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో పారదర్శకంగా ఉండాలి. 2,000 రూపాయలు కన్స్ట్రక్షన్ చేయమని అడగండి, ఇబ్బంది లేదు. కానీ హైదరాబాద్ లో 10 ఏళ్ళు ఉంటాం కాబట్టి అక్కడేమో అభివృద్ధి చేయాలి. మీరు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకులు కావద్దండి.
మీరు అభివృద్ధి నిరోధకులు కాదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాపిటల్ విషయంలో స్వాగతించారు. 4 నెలల కడితే స్ట్రక్చర్ కరెక్ట్ ఉంటుందా? దానికి క్యూరింగ్ చేయవలసిన అవసరం ఉండదా? ఎందుకు చేయలేండి? కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతుల విషయంలో 4 నెలల ముందు స్టార్ట్ చేసేది ఉండేది. రైతుల విషయంలో 700 రూపాయలు మేము ప్రజాధనాన్ని వృధా చేస్తామంటే ఏంది? ఇంకెవరి ప్రతిపక్షాల మీద వేసేది ఏముంది? దాన్ని ప్రశ్నించండి. పారదర్శకంగా టెండర్లు జరగాలి, 2000 రూపాయలు కట్టండి చెప్పి అడగండి. రాజధాని నిర్మాణాన్నే మీరు అపోజ్ చేసే పద్ధతిలో హైదరాబాద్ లో ఆ రాష్ట్ర పరిపాలన అవసరం. ఒకటే విషయం గారికి ఆ మాత్రం అర్థమైందా? మనం ఏం మాట్లాడుతున్నాం? రాజధాని వద్దని మాట్లాడుతున్నామా? నిర్మాణం వద్దని మాట్లాడుతున్నామా? నీకు తెలివిగా డైవర్ట్ చేయాలని నచ్చితేనే రైతులకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా పెద్దలు రాఘవరెడ్డి గారు, అదే విధంగా మన విష్ణు గారు వీళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ఏది ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం మంచిగాని మనము అయిపోయింది కదా. ప్రధానంగా ఇవాళ ఒక్క కార్యక్రమం స్వీపింగ్ రిమార్క్స్ లాగా ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ గారు చేయలేదని చెప్తా ఉన్నారు పెద్దలు. ఇవాళ ఆసరా పెన్షన్స్ ఎంతనండి? దాదాపు ఈ రకంగా కండాల్లో ఆనందం ఉంది. ఇవాళ పేదలకు 6 కిలోల బియ్యం ఓట్లేసారు కాబట్టి ఇప్పుడు అంటే అవన్నీ కూడా చేస్తుంటే ఇవాళ 1850 కిలోమీటర్లు 11 రహదారులను జాతీయ రహదారులు చేశారు. తప్పనిసరి మొన్న మా గడ్కరీ గారు ఫౌండేషన్ వచ్చినప్పుడు గడ్కరీ గారిని చాలా ప్రశంసించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుండ అంటే గడ్కరీ గారిని కూడా మన మడికొండలో చెప్పడం దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి. మంచిగా పనిచేసే వాళ్ళను అభినందించాలి తప్ప అటు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఇటు తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన చేస్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి, అలాగే రాఘవరెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మన బొడకుంటి వెంకటేశ్వర గారికి, గౌతమ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.